యా అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ సరస్వతి మూవీ చూడడానికి వచ్చాను నేను. నాకు ఇద్దరు కూతుర్లు, వారు కూడా అలాగే. అంటే ఈ సినిమా చాలా బాగుంది, గొప్పగా ఉంది, లేకపోతే బాగా డైరెక్ట్ చేసేసారు, లేకపోతే స్క్రీన్ ఇవన్నీ మాట్లాడే కంటే దీంట్లో ఏం మాట్లాడాలనిపించిందంటే నాకు ఒక మూవీ డైరెక్ట్ చేయాలని ఒక థాట్ రావడం యాజ్ అ లేడీ, అండ్ ఈ కథని చూస్ చేసుకోవాలనిపించుకోవడం. అంటే ఆల్వేస్ తను షీ స్టాండ్స్ డిఫరెంట్ తన లైఫ్లోనే. నేను ఐ బీన్ ఫాలోయింగ్ హర్. ఒక బర్డ్ అంటే సమ్మర్లో బర్డ్స్కి నీళ్లు తాగడానికి ఉండదు, అన్ని ఇళ్లలో బయట నీళ్లు పెట్టాలని తను ఒక మూమెంట్ తీసుకొచ్చింది లాంగ్ టైం బ్యాక్. అండ్ ఎప్పుడన్నా ఆడవాళ్ళకి ఏదైనా జరిగింది, లేకపోతే ఎవరైనా యాక్ట్రెసెస్ గురించి ఎవరైనా అబ్యూజివ్గా మాట్లాడారు, లేకపోతే క్యాస్టింగ్ కౌచ్ ఏది అన్నా కూడా వాట్ ఎవర్ షీ టాక్స్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అండ్ ఈ సినిమా కూడా అంత సెన్సిబుల్ మూవీ యూ హ్యావ్ డన్ వారు. అండ్ ఎవ్రీ టైం నేను మార్నింగ్ లేచి ఐ విల్ బి వెరీ స్కేర్డ్ టు ఓపెన్ ద పేపర్. ఎందుకంటే ఏదో ఒకటి చదువుతాం ఇట్లాగా. 6 ఏళ్ల పిల్లని రేప్ చేశారు, 4 ఏళ్ల పాపని రేప్ చేశారు, లేకపోతే 60 ఏళ్ల బామ్మని రేప్ చేశారు. అసలు కోర్టులో తను అడిగింది చాలా కరెక్ట్ అనమాట. ఒక యానిమల్కు ఉన్న మర్యాద కూడా లేదు ఆడదానికి అన్నది సో ట్రూ. ఒక నెమలిని చంపితే నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ అంటారు, ఒక టైగర్ని చంపితే నాన్ బెయిలబుల్ ఎఫెన్స్. వాటిని ఎలా కాపాడాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళకి జూలు ఎలా కట్టాలి, దానికి ఎంత స్పెండ్ చేయాలి గవర్నమెంట్ నుంచి అని ఆలోచిస్తున్నాను తప్ప ఎవ్రీ మినిట్. నిన్నగాక మొన్న కలకత్తాలో జరిగిన అభయ రేప్ కేసు, ఇప్పటి వరకు దానికి ఒక దిక్కు తీరు ఉందా? అందరము కలిసి ర్యాలీలు చేసాము, క్యాండిల్స్ పెట్టుకొని వెళ్ళాము, ఫోటోల దగ్గర నిలబడ్డాము. ఏం జరిగింది? మొత్తానికంటే రకరకాలుగా మాట్లాడతారు. దీని వెనక పొలిటీషియన్స్ ఉన్నారంటారు, పోలీసులు ఉన్నారంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది. అల్టిమేట్లీ చేస్తున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, తను అంటున్నట్టే ధైర్యంగా తిరుగుతున్నారు కదా. ఇది ఈ సినిమాలో సరస్వతి చేసినట్టు చేయగలుగుతామో లేదో కానీ గవర్నమెంట్ షుడ్ థింక్, పోలీస్ షుడ్ థింక్, సిస్టమ్ షుడ్ థింక్. ఎలాగ సెక్యూరిటీ ఇస్తారు, ఎలాగ సేఫ్టీ ఇస్తారు? లేకపోతే మనతో తిరుగుతున్న మన మగవాళ్ళు ఆలోచించాలా, మనం ఆలోచించాలా, పోలీసులు ఆలోచించాలా, ఎవరు ఆలోచించాలని నాకు చెప్పడం తెలియట్లేదు. కానీ నాకు చాలా బాధ, బీయింగ్ ద మదర్ ఆఫ్ 2 daughters. ఐ ఫెల్ సో నైస్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో ఏముంది, సినిమా బోర్ కొట్టిందా, స్క్రీన్ ప్లే ఏముందండి, చిన్న కథే కదా, దీన్ని ఇంతలా సాగదీశారు, ఇట్లాగా కమెంట్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది సినిమాగా చూడొద్దు, దిస్ ఈజ్ సంథింగ్ ద ట్రూత్. అంటే మనము యాక్సెప్ట్ చేయలేని ఒక నిజం, దయచేసి యాక్సెప్ట్ చేయండి, ఈ సినిమాని చూడండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆడపిల్లలకి ధైర్యం చెప్పండి, ఎలా ఫైట్ చేయాలో నేర్పించండి. అయ్యో నేను ఆడపిల్లని అన్న మాట మటుకు రానివ్వద్దు, నేను రానివ్వలేదు, మీరు రానివ్వద్దు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద ఫిల్మ్. సో నైస్, సో నైస్. మీరు వచ్చినందుకు చాలా చెప్తాను. ఈ మూవీకి రాజశేఖర్ గారిని, మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నలుగురిమే వద్దామని నేను ఐ వాజ్ థింకింగ్. ఎందుకంటే నేను యాడ్స్ చూసినప్పటి నుంచి, ట్రైలర్ చూసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు వాచ్ ది ఫిల్మ్. తను కాల్ చేసినప్పుడు మేము చెన్నై వెళ్తూ ఉన్నాం. ఆల్ 4 of us were there అండ్ నలుగురిమే మాట్లాడాము. బట్ నలుగురిమి కలిసి చూడలేకపోయాము. శివాని నేను చూసాం. బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ రాజశేఖర్ గారు అండ్ శివాత్మిక ఆల్సో వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ సంబడి, దిస్ మూవీ యూ షుడ్ వాచ్. అంతగా నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.